ఆ యుద్ధములను జయించేవాడు భగవానుడు. ఆయన కథలన్నీ అవే కదండి. రాముడుగా కృష్ణుడుగా యుద్ధాలు చేస్తాడు, చేయిస్తాడు, జయం సాధిస్తాడు. సమితింజయ విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశన. విక్షర మరొక అంతమైనటువంటి మాట. విక్షర విగత క్షరాత్, క్షరము అనగా నాశనం. విక్షర అంటే క్షరము లేనివాడు. విగత క్షర అంటే ఏ మార్పు లేనివాడు, ఏ నాశనము లేనివాడు, తరుగుదల లేనటువంటి వాడెవడో అతడు విక్షరుడు. అక్షర విక్షర రెండు ఒకే అర్థాన్ని మనకు చెప్తున్నాయి. రోహిత రోహిత ఈ శబ్దం ఒకటి. రోహితము అంటే ఇక్కడ అర్థం రోహతి ప్రాదుర్భవతి ఇది రోహిత అంటే ప్రాదుర్భవతి, ప్రాదుర్భవించువాడు అని అర్థం. ఇక్కడ ప్రాదుర్భావం అంటే అందరికి తెలుసు కదా, కలుగుట అంటే అక్కడ వరకు లేనిది ఒక్కసారి కనబడితే దాన్ని మనం ప్రాదుర్భావం. అదే రోహము అంటే ఒక విత్తనం వేసాం, మొలకొచ్చింది, అదే ప్రాదుర్భావం అంటే. అలాగా రోహిత అంటే మొలకెత్తువాడు, వ్యక్తముగవాడు అని అర్థం. కూడా ఎవడు నాశనరహితమైన పరమాత్మ ఉన్నాడో ఆయన జగత్తుగా వచ్చాడు. ఆయన ఈ జగత్తుగా ప్రాదుర్భవించాడు గనక రోహిత అంటే ప్రాదుర్భవించువాడు. ఆయన ఎవడు ప్రాదుర్భవింపజేయలేడు, ఎవడు పుట్టించలేడు, తనంత తానే కలుగుతాడు. తనంత తాను కలిగేవాడు రోహిత. అదే నమో రోహితాయ స్థపతయే, ఇది కూడా రుద్రంలో కనబడుతున్నది ఇక్కడ. రోహితాయ అని అర్థం. అలాగే ప్రాదుర్భావములు ఎన్నున్నాయండి ఆయనకి. రాముడుగా ప్రాదుర్భవించాడు, నరసింహుడిగా ప్రాదుర్భవించాడు, హైగ్రీవుడిగా ప్రాదుర్భవించాడు, కృష్ణుడిగా ప్రాదుర్భవించాడు, మత్స్యముగా ప్రాదుర్భవించాడు. ఏ ఉద్భవమైనా అంత అద్భుతంగా కలిగి వచ్చాడు గనక రోహితాయ వివిధములుగా అవతరించువాడు అని అర్థం. అలాగే రోహిత అంటే ఎరుపు, మంచి ఎర్రనివాడు. ఈ రోహితం నుంచి లోహితం అని కూడా శబ్దం వచ్చింది. లోహితాశ్వరుని పేరు వినుంటారు, హరిశ్చంద్రుడి కొడుకు అంటే ఎర్రని ముఖం ఉన్నవాడు అని అర్థం. ఈ రోహిత శబ్దం కూడా సూర్యభగవాన్ని పరంగా చెప్పబడుతూ అసౌయస్తామ్రౌ అరుణ హుతబభృస్సుమంగళ, ఎర్రగా ఉదయిస్తున్న సూర్యభగవాను కూడా రోహితం అన్నారు. అంతేకాదు ఆ పసుపు ఎరుపు కాంతులతో అందంగా ఉంటే ఆ కాంప్లెక్స్ చాలా బాగుంటుందండి. అలాంటి రంగుతో అంటే సూర్యమండలంలో అలాంటి కాంతులతో ప్రకాశించే భగవాన్ని చెప్తూ జాయేత్ కమలగర్భాభం దేవం లక్ష్మీపతిం విభూమురుగ ధ్యానశ్లోకం అని చెప్పారు. లక్ష్మీపతి మెరిసిపోతున్నట్ట. మన నీలమేఘశ్యాముడన్నా ఆయన నుంచి వచ్చే కాంతులు మాత్రం అంత రమ్యంగా పసుపు ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నాడు, ఉదయపు కాంతుల వలె. అందుకు రోహిత అని అర్థం. విక్షర రోహిత రెండు అర్థాలు తెలుసుకోండి. ప్రాదుర్భవించువాడు, ఒకటి జగద్రూపముగా కలిగినవాడు, అవతారములుగా కలిగినవాడు,